యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను అక్షరాల పాటిస్తూ వచ్చాడు సంజు శాంసన్. ఎందుకు అంతమంది అతను ప్రేమిస్తున్నారు? కారణం ఏంటంటే అంటారు, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎవరు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఉంటాడో వాడిని దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దీనులను దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద పెడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేని గురించి నేను మాట్లాడుతున్నానో తెలుసా? నిన్నటి దినాన ఇంగ్లాండ్కి ఇండియాకు ఒక భీకరమైన యుద్ధం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఇండియా సమవుజ్జీలు, మామూలు వ్యక్తులు కాదు. మొట్టమొదటిగా ఇండియా యొక్క బ్యాటింగ్ పవర్, బౌలింగ్ పవర్ చాలా గొప్పది, బాగా ఆడతారు, ప్రాముఖ్యమైన వారు. ఇండియా అట్ ద సేమ్ టైం ఇండియా కూడా చాలా ఉన్నతమైనది. ఇండియా వాళ్ళు దాదాపుగా 240కి పైగా రన్స్ చేశారు, మనం చూస్తూ వచ్చాం. దానిలో సంజు శాంసన్ అనే వ్యక్తి ఉన్నతమైన రన్ రేట్లు చేస్తూ వచ్చాడు, చాలా గొప్ప ఆట ఆడాడు, దాదాపు 89 రన్స్ కొట్టాడని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పేలవమైన బలహీనమైన ఆటగా ఆడిన వ్యక్తి ఉన్నతమైన ఆట ఆడాడు, మామూలు ఆటలాడలా, కానీ తనను పక్కన పెట్టేశారు. కానీ అందరూ మాట్లాడిన మాట ద్వారా తను వచ్చి మరలా మొట్టమొదటి స్థానం సంపాదించి చేరాడు. ఎవరు ఊహించలేదు. అద్భుతమైన ఆట అతనిలో ఉందని తర్వాత తెలుస్తూ ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా ఎప్పుడు గౌరవిస్తారంటే తన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు, తన దగ్గర ఏదో ఒక గొప్ప శక్తి ఉన్నప్పుడు. ఇప్పుడు అనేక మంది సంజు శాంసన్ని గౌరవిస్తూ అతన్ని ఫాలో అవుతున్నారంటే ఏంటి? ఒకే ఒక్క మాట, తగ్గించుకున్న వాడిని ఎప్పుడైనా దేవుడు హెచ్చిస్తాడు. సంజు శాంసన్ అయిపోయింది. ఇంగ్లాండ్ కూడా బాగా ఆట ఆడింది. దాంట్లో బెథేల్ అనే వ్యక్తి అద్భుతమైన ఇన్సింగ్ ఆడుతూ వచ్చాడు, 100 రన్స్కు పైగా చేస్తూ వచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరిగా కామెంటరీలో సంజు శాంసన్ చెప్పిన మాటలు ఒక ఉన్నతమైన విధానంలోకి వెళ్ళిపోతూ వచ్చాయి. సంజు శాంసన్ మొట్టమొదటిగా గెలిచినప్పుడు, అనగా భారతదేశాన్ని సెమీఫైనల్కి తీసుకొచ్చినప్పుడు అతను బ్యాటును కింద పడేసి తన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఆల్రెడీ ప్రభుని ఘనతిస్తూ వచ్చాడు, స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఒక మనిషిని హెచ్చిస్తా ఉన్నాడు, తను తగ్గించుకుంటున్నాడు. సంజు శాంసన్ ఉన్నతమైన ఆట, అన్ని వికెట్లు పడిపోయినాయి, చాలా ఇబ్బందికర పరిస్థితి. 89కి పైగా రన్స్ చేసి దేశాన్ని గర్వకీర్తి తెస్తూ వచ్చాడు. తన చివరికి అంటున్న మాట ఏంటో తెలుసా? నేను కాదండి ఆడింది, నాలో ఏముంది గొప్ప, నాలో ఏముంది, బూమ్రాకి ఇవ్వండి, ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఏదో బూమ్రాకి ఇవ్వండి అని చెప్పి బుమ్రాను వెనక్కి వేసుకొస్తూ ఉన్నాడు. ఇంకో కొంతమందిని వెనక్కి వేసుకొని వస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం! చాలామంది అంటారు, నేను ఆడబట్టే గెలిచింది, నేను 89 రన్స్ కొట్టాను, లేకపోతే ఎందుకు గెలుస్తుంది అని మాట్లాడుకునే వ్యక్తులు లేకపోలేదు, ఉన్నారు. కానీ ఎప్పుడు మనము ఖ్యాతి సంపాదిస్తామంటే, ఎప్పుడు మనం హోదా సంపాదిస్తామంటే, ఎప్పుడు ఒక వ్యక్తి నాయకుడిగా తయారు చేయబడతాడంటే తగ్గించుకున్నప్పుడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను అక్షరాల పాటిస్తూ వచ్చాడు సంజు శాంసన్. తను దేవుని భయభక్తుల వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని కొరకు నియామములని ఉల్లంఘించకుండా ప్రభు కొరకు జీవించే వ్యక్తి. ఆ వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు తగ్గించుకోనానా, నువ్వు తగ్గించుకో, నువ్వు తగ్గించుకుంటేనే హెచ్చించబడతావు. ఈరోజు సంజు శాంసన్ కోసం చాలా మంది నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సంజు శాంసన్ నిలబడితే ఒక అమ్మాయి వచ్చింది, సెల్ఫీ కాదు, ఏదో ఫోటో తీయమని చెప్తూ వచ్చింది. ఇలా ఫోటో తీస్తూ ఉండగా అతను ఒక స్టెప్ వెనుకకి వేసి, అమ్మాయిని తాకకూడదని ఒక స్టెప్ వెనుకకి వేసి దూరంగా వెళ్ళి ఫోటో దిగుతా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ యొక్క భావాలు? దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ భావాలు ఏర్పడతాయి, అవి వస్తాయి, కలుగుతాయి. ప్రేమ, పరిశుద్ధత, ఈ రెండు
మనం నియమించుకుంటూ వెళ్ళిపోవాలా? తగ్గింపు కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి ఈ 3 ద్వారా అడుగుజాలు నింపబడితే నిన్ను కొట్టేవాడు ఉండడు. ఒకవేళ ఇంకొకరు ఇదే ఉన్నతమైన స్థాయిలంటే వారు టపాసులు పేలుస్తూ మేము అని గర్వకీర్తికి చాటించుకుంటూ వెళ్ళిపోతారు. సంజు శాంసన్ ఎక్కడ కూడా అలాంటివి కనబట్ల, మౌనంగా దీనంగా. ఎందుకు అంతమంది అతను ప్రేమిస్తున్నారు? కారణం ఏంటంటే ఉంటారు, తగ్గించుకున్న వాళ్ళు దేవుడు ఎప్పుడైనా ఇచ్చిస్తాడు. నీకిప్పుడు ఘనత రాకపోవచ్చు, నిన్ను ఎవరు ఆదరించకపోవచ్చు, నిన్ను ఎవరు ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు. నువ్వు తగ్గించుకో, ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చింపును ఎవ్వడు కూడా ఆపలేడు. నువ్వు గర్వించావా? సైతానుడు పరలోకంలో గర్వించాడు. గర్వం మొట్టమొదటికి ఎక్కడ ఆరంభమైందంటే పరలోకంలోనే స్టార్ట్ అయింది గర్వం. గర్వం వలన మనకు పాపం వస్తుంది. ఆ గర్వం ఏ మనిషిలో ఉండకూడదు. ఏ మనిషి అయినా గర్వంగా జీవిస్తూ వస్తున్నాడంటే నీకు చదువు ఉందని, ఉద్యోగం ఉందని, డబ్బు ఉందని, హోదా ఉందని, పేరుందని, అపార్ట్మెంట్లు ఉన్నాయని, అందం ఉందని, వంట చేయడం వచ్చని, పరిచర్య బాగా చేస్తున్నానని, వాక్యం బాగా చెప్పగలను, సేవ బాగా చేయగలను, మంచి సంఘం వస్తుందని చెప్పేసి దేని విషయంలో గర్వించావా తగ్గిపోతాం. కాబట్టి మొట్టమొదటిగా ఒక మనిషి ఉన్నతమైన స్థాయి హెచ్చింపు ఎలా వస్తుంది అనంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే మాట దేవుడు చెబుతున్నాడు. సంజు శాంసన్ తగ్గించుకున్నాడు. ఈరోజు హెచ్చింపు ఏంటి? ఆ ఆట తీరు అనేక మంది విమర్శకుల యొక్క నోలలు కూడా మూసి తను ఈరోజు ఆట ఆడే కృప ఇచ్చాడు. ఒకవేళ మనం కనుక తగ్గించుకోకపోతే దేవుడు మనల్ని తగ్గిస్తాడు. బైబిల్లో చాలామంది ఉదాహరణలు, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. తగ్గించుకొని వారు ఎవరు, తగ్గించుకోకుండా ఉన్నవారు ఎవరు నష్టపోయారు, గర్వించబడతారు, పడద్రోయబడ్డారు. మరి తగ్గించుకున్న వారు ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. ఏమొక మాట అంటే తగ్గించుకోలేమా? తగ్గించుకుందా. సంజు శాంసన్ చూడండి, మనకు మాదిరికి కనబడుతున్నాడు కదా లోకంలో. ఇతరులకి వాళ్ళకి ఇవ్వండి, నేను కాదు ఆడింది ఆట, నాదేముందండి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పే ఆ మనసు చూడండి. ఆ మనసు రాదు. ఎంతో అనుభవజ్ఞులైతే, ఎంతో అనుభవం ఉండి అబ్బా ఎన్ని చూశాడో అనుకున్నప్పుడే వస్తాయి ఇవన్నీ. ఎన్ని చూశాడో, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా నిందలు అవమానాలు భరిస్తూ వెళ్ళిపోతున్నావా? తగ్గించుకో, ఏం కాదు. నీ అత్త అన్నదని నువ్వు తగ్గించుకో తిరగబడుతున్నావా? నా అన్నాడని, దైవ సేవకుడు అన్నాడని, విశ్వాసి అన్నాడని, ఉద్యోగంలో ఎవరు అన్నారని తగ్గించుకోకుండా వెళ్ళిపోతున్నావా? తగ్గించుకో, ఒక దినాన దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు సంజు శాంసన్ మనకు మాదిరి కనబడుతున్నాడు. ఈ చిన్న మాట నేను చెప్పడానికి నాకు భారం ఇచ్చాడు. రాబోయే దినాల్లో కూడా ప్రభు మనందరికీ తగ్గింపులు కలగజేసి లోకంలో గొప్ప హెచ్చింపును దయచేయను గాక. చిన్న మాట ప్రార్థన చేద్దామా? పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి, అద్భుతం జరిగించండి. తగ్గించుకునే మనసు దయచేయమని అందరినీ హెచ్చించమని. సంజు శాంసన్ కూడా ఈ యొక్క T20 వరల్డ్ కప్లో భారతదేశానికి వరల్డ్ కప్ మీరు తెప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి, బలంగా నీ బిడ్డలను వాడుకోండి, సహాయపడమని. భారతదేశంలో కుల మత జాతి భేదాలు తీసేసి అందరూ మంచిగా బతుకులకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.